యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా ప్రియ సహోదరి సహోదరులకు శుభములు వందనములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 84వ కీర్తన 12వ చరణమును ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 84వ కీర్తన 12వ చరణము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. నా ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా, సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవుడు సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి అనగా సృష్టికర్త అయినటువంటి దేవుని క్రింద ఎంతో మంది సైనికులు పనిచేస్తున్నారు. వాళ్ళను మనం లెక్కించలేము, లెక్క పెట్టలేము. సర్వ సృష్టి యొక్క బాధ్యతలు వాళ్ళు నమ్మకస్తులై సమర్థులై చక్కగా ఆయన అప్పజెప్పినటువంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఆయనకు సహకారులుగా పరిచారకులుగా ఉంటున్నారు. ఆయన ఆజ్ఞను ధిక్కరించకుండా నెరవేరుస్తున్నారు. అందుకు సైన్యములకు అధిపత్యగు యెహోవా అని పేరు ఆయనకుంది. ఆయన దగ్గర సైన్యం ఎక్కడిది అంటే ఉందండి. లెక్కింపలేని సైన్యం, కోట్ల కొలది దూతలు ఆయన కింద ఉన్నారు. సహోదరుడా సహోదరి, అందుకే వాక్యమునందు చాలాసార్లు సైన్యములకు అధిపత్యగు యెహోవా అని రాయబడింది. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచుట వారు ధన్యులు. నమ్మకం అనేది బహు విలువైనది, గొప్పది. దేవుని యందు నమ్మకం ఉంచుతున్నటువంటి నీవు విశ్వాస పాత్రుడవై దాన్ని కొనసాగించడానికి అలాగే సిద్ధపడాలి. అవసరం వచ్చినప్పుడు ఒక నమ్మకం, నీ అవసరము తీరిన తర్వాత మరొక నమ్మకం. ఇవి దేవుని బిడ్డలకు పనికిరావండి. అమ్మ సహోదరి సహోదరుడా, నీవు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని కలిగి ఉన్నావో ఒకంత చూసుకోవాలి. యేసుక్రీస్తుని నమ్మినటువంటి నీవు, యేసు క్రీస్తు రక్తధారల చేత కడగబడినటువంటి నీవు, లేక యేసు ప్రేమను రుచి చూచినటువంటి నీవు, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అంటున్నాడు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచుట. నీవు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? ఉంటే దేవుని యందు నమ్మిక నీవు ఉంచినట్లయితే మనుషులు చేసే వింత చేష్టలు, మనుషులు ఆచరించే వింత ఆచారాలు, దేవునికి విరోధమైన ప్రతి దానికి నువ్వు దూరంగా ఉంటావు. దాంట్లో పొత్తు కలవవు. ఎందుకంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నమ్మిక ఉంచి ఉన్నావు. కాబట్టి దేవుని క్రియలు నీకు అవసరము, దేవుని యొక్క విశ్వాసము నీకు అవసరము. ఆయననే నీ విశ్వాస పాత్రుడిగా నువ్వు ఎంచుకున్నావు. నీవు కూడా విశ్వాస పాత్రుడవై ఉన్నావు. అలాంటి సమయంలో దేవునికి మధ్య విశ్వాసమును చెడగొట్టేటటువంటి ఎటువంటి తలంపులకైనా నీవు చోటివ్వకూడదు. ఎటువంటి ఆలోచనలకు కూడా నువ్వు స్థానం ఇవ్వకూడదు. ఆ దేవునికి నీకు ఉన్నటువంటి మధ్య సంబంధంలో ఎవరు దూరినా, ఆ సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించినా నువ్వు సాధ్యమైనంత మట్టుకు జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని మధ్య నీ మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని, ఆత్మీయ బంధాన్ని, సహవాసాన్ని ఎవరైనా నేను నష్టపరచాలని చూసినప్పుడు, ఆ సహవాస బంధాన్ని తెంపాలని చూసినప్పుడు నీవు బహుజాగ్రత్తతో వ్యవహరించి నమ్మకాన్ని కాపాడుకుంటావు చూడు, అదే నిజమైనటువంటి నమ్మకం. నా ప్రియ సహోదరి సహోదరుడా,
నీ అవసరం వచ్చినప్పుడు ఒక నమ్మకం, నీ అవసరం తీరిన తర్వాత మరో రకమైన నమ్మకం. ఊసర వెళ్ళి వలె నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని మార్చుకుంటూ నీవు తిరుగుతున్నావు చూడు. అదెన్నటికీ దేవుని బిడ్డలకు తగదు. దేవుడు వాటిని ఇష్టపడడు అనే సంగతి నీవు గుర్తుంచుకోవాలి. ఈరోజు నీవు రంగులు మారుస్తున్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. యేసయ్య ప్రతిసారి నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నీ రంగులు మార్చే విధానం, నీ తంతులు, నీ తమాషాలు. నీవు అనుకుంటున్నావు నేను చాలా చక్కగా వ్యవహరిస్తున్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు, అది నా ఇష్టం అని నీవు అనుకుంటున్నావు. కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ విషయాలు, నీ హావభావాలు, నీ నడవడి, నీ మాట తీరు, నీ యొక్క అవసరం వచ్చినప్పుడు దేవునితో ఎలా ఉంటున్నావు? అవసరము తీరిన తర్వాత దేవుడు నీకు అవసరతలు తీరుస్తున్నాడు కదా, నేను స్వస్థపరుస్తున్నాడు, నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాడు. అవి నెరవేరిన తర్వాత అప్పుడు నీవు ఏ విధంగా ఉంటున్నావు అవన్నిటిని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నటువంటి నీవు, దేవుని ద్వారా నీకు గర్భఫలం కలిగి ఉండవచ్చు. దేవుని ద్వారా నీకున్నటువంటి కుష్ఠరోగం నయమై ఉండవచ్చు. దేవుని ద్వారా, యేసయ్య ద్వారా నీవు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు, ఈ దేవుని శరణు వేడుకున్నప్పుడు ఆయన కనికరించి నిన్ను స్వస్థపరిచి ఉండవచ్చు. క్యాన్సర్ నుంచి నీకు స్వస్థత కలిగి ఉండవచ్చు. రకరకాల వ్యాధుల నుండి, ప్రాణాంతక వ్యాధుల నుండి విడుదల కలిగి ఉండవచ్చు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు, ఈ దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుని నిన్ను స్వస్థపరిచి ఉండవచ్చు. లేక సాతాను కుతంత్రముల చేత, మాంత్రిక శక్తుల చేత బాధపడుతున్నప్పుడు ఈ దేవుని నేను స్వస్థపరిచి ఉండవచ్చు నువ్వు వేడుకున్నప్పుడు. అలాంటి సమయంలో నీకు మేలు చేసినటువంటి ఈ దేవుని పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? విశ్వాస పాత్రుడవై ఉన్నావా? ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన పట్ల నీకు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను చూపించుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, అయితే నువ్వు ధన్యుడవు. లేకపోతే విశ్వాసం లేని వ్యక్తి వలె నీవు ఉండొద్దు. ఈ వాక్యం అందు మనం గమనించి చూసినప్పుడు నీ యందు నమ్మకం ఉంచువారు ధన్యులు అంటున్నాడు. మరి ధన్యులు అనే పదం నీకుందా? వర్తిస్తుందా? ఈ భాగంలోనికి నువ్వు వచ్చావా? ఈ అర్హత నువ్వు కలిగి ఉన్నావా? సహోదరి, సహోదరుడా, ఆలోచించుకో. దేవుడు నమ్మకమైన వాడు. నీవు కూడా నమ్మకంగా ఉండడానికి సిద్ధపడు. దేవుడు పరిశుద్ధుడు. సాధ్యమైనంత వరకు ఆయనతో సాగించడానికి, పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించు. శక్తి కొలది ప్రార్థించు, వాక్యము ధ్యానించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మక ద్రోహిగా నీవు ఉండొద్దు. అపనమ్మకస్తుడిగా నీవు ఉండొద్దని తండ్రి కోరుకుంటున్నాడు. ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండి దేవుడు నీకు చేసిన మేలును బట్టి నమ్మకాన్ని కాపాడుకో. దేవుడు ఈ మాటలు వింటున్న నిన్ను దీవించుగాక. ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయమందు ఇన్ని వాక్కులు వింటున్నటువంటి నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నమ్మకముగా ఉండుట గురించి తెలియజేస్తూ ఉన్నావు ప్రభా. నీ యందు నమ్మకం ఉంచేవారు ధన్యులు అంటున్నావు ప్రభా. ఎంతోమంది నేను నమ్ముతున్నారు, కానీ వారి అవసరత వచ్చినప్పుడు నేను నమ్ముతున్నారు. అవసరం తీరిన తర్వాత నువ్వెవరో వారికి తెలీదు. అలాంటి జీవితాలు చాలామంది కలిగి ఉన్నారు. అట్లాంటి బిడ్డలను దర్శించండి తండ్రి. స్వార్థపూరితంగా వాళ్ళు ప్రేమిస్తున్న ప్రేమ వ్యర్థమైందని ఎరిగి నీవు వారిని శాశ్వతంగా ప్రేమిస్తున్నామని గుర్తించి వారు కూడా నమ్మకస్తులై విశ్వాసంతో సాగినట్లు కృపచూపు. అలాంటి జ్ఞానం, అలాంటి ఓపిక, సహనం వారికి ఇచ్చి వారి మనోనేత్రములు వెలిగించి దర్శించమని అడుగుతున్నాం తండ్రి. కృపచూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.